ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఆదివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని పూలు జిల్లాలో ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, పిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. మరోవైపు విజయనగరం 10, మన్యం 12, అల్లూరి 1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల 9, పల్నాడు 22, మార్కాపురం 3, ప్రకాశం 15, నెల్లూరు 4, తిరుపతి 5, మొత్తంగా 124 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ ఎండ తీవ్రత ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. మరోవైపు రాజస్థాన్ పై గల ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపర్లు చెట్ల కింద నిలబడరాదంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్రత ప్రభావం చూపే 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల 20, కర్నూలు 17, చిత్తూరు జిల్లా 10 మండలాల్లో ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలు ప్రధానంగా ఎజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, సాంకేతిక అంశాలు, అవసరమైన మార్పులపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ ఆ అంశం నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్స్ పై కేబినెట్ చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విధానంపై చర్చించనున్నారు. సంక్షేమ రంగంలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మేరకు కేకే కోదండరాం కమిటీ విధి విధానాలపై చర్చించనున్నారు. ఇందిరమ్మ బీమా పథకం అమలుపై కూడా కీలకంగా చర్చించనున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ అంశాలతో పాటు ఇతర పరిపాలనా అభివృద్ధి విషయాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏండ్ల
యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది లేదని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు నింపారని అడిగితే 16,000ని సీఎం వెల్లడించారు అని గుర్తు చేస్తారు. బయట 60,000 ఉద్యోగాలు ఇచ్చినమని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని జీడీపీ అన్నారు. మరి ఎందుకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలేరంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 40,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది ఈ కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు. మెగా డిఎస్సి అంటూ ఊరించి దగా డిఎస్సి చేశారని, ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇవాళ హోటళ్లలో పనిచేసుకోకుండానే నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తా ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నగర్ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి, గ్రామాల్లోకి పంపించి, పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇవాళ ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండే రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతిని నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట దగా కార్యక్రమం నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మంచి చేయడం లేదని, పాలనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తాగునీటికి తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజానికానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోతోందని అన్నారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి అద్భుతమైన పాలన అందించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళంగా నెలకొని ఉందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చిత్కరించుకుంటోందని తెలిపారు. ప్రజలు గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక దానిపైన సమీక్షించడంలో, ప్రజలకు ఒక అవసరాలను గుర్తించి వారికి అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేది కేవలము ప్రచార ఆర్భటం తప్ప ఏమి దీని నుంచి ఒరిగింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. కేవలం ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, తమ యొక్క ప్రచార ఆర్భాటానికి, తమ యొక్క అంగు ఆర్భాటాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ 99 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 900 రోజులు అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చి 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం కాదు,
900 రోజులు అవుతా ఉంది. మీ పనితీరుపై ఒక్కసారి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఈ గడిచిన 900 రోజుల్లో మీరు ఏమైనా పని చేసినారా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? మీ పనితీరుపై మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. సొంతం శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సొంతం శాఖ పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధుల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జడ్జి యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమగారులకు 1,00,000 ఉద్యోగాల హామీలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు కవిత. తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జేఎన్జీ యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాల హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోలులో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణ జాగృతితో అనేక కార్యక్రమాలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఆమోదం తెలుపుతూ పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు. ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ జాగృతి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. తాజాగా తెలంగాణ జాగృతి భవిష్యత్తుపై కవిత క్లారిటీ ఇచ్చారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత తన రాజకీయ ప్రణాళికలను వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఇకపై ఎన్జీఓగా మారుతోందని తెలిపారు. ఎన్జీఓగానే సంస్థ తరఫున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ రక్షణ సేన జెన్జీ యువతే లక్ష్యంగా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే తమ ప్రధాన అజెండా అని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా ఉద్యమకారుల కోసం 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధుల కోసం జెరియాట్రిక్ విభాగం ఉంటుందని, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తడబడి నిరీక్షిస్తూ ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్న పాలకులకు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో అమ్మతనం లోపించిందని, అందుకే వికలాంగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శించారు. భారీ వ్యయంతో సెక్రటరేట్ కట్టిన ప్రభుత్వం అందులో వికలాంగుల కోసం ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత వైద్యం కల్పించాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కవిత తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తే కావచ్చు, కానీ ఆయన సిమ్ కార్డు మాత్రం ఢిల్లీలో ఉంది అని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను, ఓవర్సీన్ స్కాలర్షిప్లను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందంటూ ఆరోపించారు. భూ నిర్వాసితుల తరఫున తమ పార్టీ లీగల్ సపోర్ట్ తో పోరాటం చేస్తోందని తెలిపారు. రానున్న 1000 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతామని, మద్దతుతో కాంగ్రెస్ ను గద్దె దించడమే తమ లక్ష్యం అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన పేరుతోని తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి
వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఆదివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని పూలు జిల్లాలో ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, పిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. మరోవైపు విజయనగరం 10, మన్యం 12, అల్లూరి 1, పోలవరం 5, తూర్పుగోదావరి 3, ఏలూరు 2, కృష్ణా 7, ఎన్టీఆర్ 14, గుంటూరు 12, బాపట్ల 9, పల్నాడు 22, మార్కాపురం 3, ప్రకాశం 15, నెల్లూరు 4, తిరుపతి 5, మొత్తంగా 124 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ ఎండ తీవ్రత ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. మరోవైపు రాజస్థాన్ పై గల ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమెరియన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపర్లు చెట్ల కింద నిలబడరాదంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్రత ప్రభావం చూపే 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల 20, కర్నూలు 17, చిత్తూరు జిల్లా 10 మండలాల్లో ఎక్కువగా ప్రభావం చూపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతులు, ఉద్యోగుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టు అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలు ప్రధానంగా ఎజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నారు. ప్రాజెక్టు భవిష్యత్తు, సాంకేతిక అంశాలు, అవసరమైన మార్పులపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చర్చించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ ఆ అంశం నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్స్ పై కేబినెట్ చర్చించనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ నివేదికపై చర్చించనున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విధానంపై చర్చించనున్నారు. సంక్షేమ రంగంలో భాగంగా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మేరకు కేకే కోదండరాం కమిటీ విధి విధానాలపై చర్చించనున్నారు. ఇందిరమ్మ బీమా పథకం అమలుపై కూడా కీలకంగా చర్చించనున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ అంశాలతో పాటు ఇతర పరిపాలనా అభివృద్ధి విషయాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ సమావేశం రాష్ట్ర పాలనలో కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం
నిరుద్యోగ యువతతో చలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాటమాడుతోందని, నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులపై అభండాలు మోపుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ యువత తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు యువత ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేస్తుంటే యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏండ్ల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది లేదని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు నింపారని అడిగితే 16,000ని సీఎం వెల్లడించారు అని గుర్తు చేస్తారు. బయట 60,000 ఉద్యోగాలు ఇచ్చినమని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని జీడీపీ అన్నారు. మరి ఎందుకు ఆ పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తలేరంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 40,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది ఈ కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ అంటూ ఊరించి దగా డిఎస్సీ చేశారని, ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మెగా డిఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఇవాళ హోటళ్లలో పని చేసుకోకుండానే నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడుతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వెంటనే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఏమో ఉద్యోగులు నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ లైబ్రరీలో ఉన్నటువంటి యువత గత 2.5 సంవత్సరాలుగా ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, ఎప్పుడు మేము జీవితంలో స్థిరపడతామని ఎంతో ఓపికగా ఎదురు చూస్తా ఉంటే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్ కు పోతుండు రేవంత్ రెడ్డి గాని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకని అడిగి పోయేటట్లేదు పరిస్థితి. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతిని నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక పేరిట నిర్వహించిన 99 రోజుల కార్యక్రమం 60 రోజులు పూర్తి కావస్తోందని, ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదంటూ విమర్శించారు. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తులతో కాలం గడిపిన కాంగ్రెస్ ప్రజాపాలన పేరిట దగా కార్యక్రమం నిర్వహిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి మంచి చేయడం లేదని, పాలనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. తాగునీటికి తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజానికానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోతోందని అన్నారు. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి అద్భుతమైన పాలన అందించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గందరగోళంగా నెలకొని ఉందని, ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ పైన కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చిత్కరించుకుంటోందని తెలిపారు. ప్రజలు గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక దానిపైన సమీక్షించడంలో, ప్రజలకు ఒక అవసరాలను గుర్తించి వారికి అవసరాలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ 99 రోజుల ఒక ప్రజాపాలన ప్రగతి నివేదిక అనేది కేవలము ప్రచార ఆర్భటం తప్ప ఏమి దీని నుంచి ఒరిగింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. కేవలం ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి, తమ యొక్క ప్రచార ఆర్భాటానికి, తమ యొక్క అంగు ఆర్భాటాన్ని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఈ 99 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 900 రోజులు అవుతోంది. ప్రభుత్వంలోకి వచ్చి 99 రోజుల కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం కాదు, 900 రోజులు అవుతా ఉంది. మీ పనితీరుపై ఒక్కసారి ఎప్పుడైనా సమీక్షించుకున్నారా? ఈ గడిచిన 900 రోజుల్లో మీరు ఏమైనా పని చేసినారా? ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? మీ పనితీరుపై మీరు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను. సొంతం శాఖ, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న సొంతం శాఖ పట్టణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధుల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ఈ భేటీలో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. జడ్జి యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తోందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమదారులకు 1,00,000 ఉద్యోగాల హామీలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోళ్లలో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు కవిత. తెలంగాణ జాగృతిని ఎన్జీఓగా మారుస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఇక నుంచి ఎన్జీఓగానే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జేఎన్జీ యువతే లక్ష్యంగా తన పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం, ఉద్యమకారులకు 1,00,000 ఉద్యోగాల హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేస్తూ ధాన్యం కొనుగోలులో విఫలమైన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 1000 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తామని వెల్లడించారు. తెలంగాణ జాగృతితో అనేక కార్యక్రమాలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెల 25న తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ పేరును అనౌన్స్ చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తెలంగాణ రక్షణ సేన అనే పేరుకు ఆమోదం తెలుపుతూ పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు. ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ జాగృతి భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. తాజాగా తెలంగాణ జాగృతి భవిష్యత్తుపై కవిత క్లారిటీ ఇచ్చారు. ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కవిత తన రాజకీయ ప్రణాళికలను వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఇకపై ఎన్జీఓగా మారుతోందని తెలిపారు. ఎన్జీఓగానే సంస్థ తరఫున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ రక్షణ సేన జెన్జీ యువతే లక్ష్యంగా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలుస్తోందని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని, పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం అందించడమే తమ ప్రధాన అజెండా అని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా ఉద్యమకారుల కోసం 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధుల కోసం జెరియాట్రిక్ విభాగం ఉంటుందని, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తడబడి నిరీక్షిస్తూ ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్న పాలకులకు పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో అమ్మతనం లోపించిందని, అందుకే వికలాంగులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శించారు. భారీ వ్యయంతో సెక్రటరేట్ కట్టిన ప్రభుత్వం అందులో వికలాంగుల కోసం ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత వైద్యం కల్పించాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కవిత తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తి కావచ్చు, కానీ ఆయన సిమ్ కార్డు మాత్రం ఢిల్లీలో ఉంది అని సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లను, ఓవర్సీన్ స్కాలర్షిప్లను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందంటూ ఆరోపించారు. భూ నిర్వాసితుల తరఫున తమ పార్టీ లీగల్ సపోర్ట్ తో పోరాటం చేస్తోందని తెలిపారు. రానున్న 1000 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతామని, మద్దతుతో కాంగ్రెస్ ను గద్దెదించడమే తమ లక్ష్యం అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన పేరుతోని
తెలంగాణ జాగృతి సంస్థను నడిపినటువంటి మేమందరం కూడా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్తోని తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ జాగృతి యాజ్ అన్ ఎన్జిఓ అట్లానే కొనసాగుతుంది. తెలంగాణ రక్షణ సేన యాజ్ అ పొలిటికల్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వారి సమస్యలను ఎత్తి చూపేటటువంటి వేదికగా, అది ప్రతిపక్షాలైనా పాలక పక్షాలైనా జరుగుతున్నటువంటి వర్ధమాన కాలానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద, గతంలో జరిగినటువంటి అన్యాయాల మీద, కోల్పోయిన అవకాశాల మీద, అన్నిటి మీద కూడా మాట్లాడుతుంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్.